ఈరోజు ప్రకటించిన సివిల్ సర్వీసెస్ 2024 ఫలితాలలో ఎనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం మొత్తం 90 ర్యాంకులు రాగా అందులో 10 ర్యాంకులు టాప్ 100లో ఉండటమే అదొక గర్వకారణంగా ఉంది మాకు. అందులోనూ 5వ ర్యాంకు, 14వ ర్యాంకు, 21, 31, 41 అలా మొత్తం 90 ర్యాంకులు రావడం జరిగింది. ఈ ర్యాంకులు రావటానికి మెయిన్ కారణం ఏమిటంటే ఇన్స్టిట్యూట్ వైపు నుంచి ఎలాంటి సహాయం పొందాడు స్టూడెంట్, దాంతోపాటు స్టూడెంట్ తనకు తానుగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడు, తనకున్న బుక్స్ ఎలాంటి బుక్స్ చదివాడు, ఎలాంటి మెటీరియల్ చదివాడు, అలానే ఎలాంటి గైడెన్స్ పొందాడు, ఎలాంటి మెంటర్షిప్ పొందాడు, ఎలాంటి టెస్ట్ సిరీస్ రాశాడు, ఇలా ఎన్నో విషయాలు వాటన్నిటి మీద కష్టపడినప్పుడు తను ఎంతో ఒక స్ట్రాటజీతో ఒక ప్లానింగ్తో చేసినప్పుడు మాత్రమే ఇలాంటి సక్సెస్ వస్తుంది. అయితే సక్సెస్ కాని వాళ్ళందరూ బాధపడాల్సింది ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఒక 3000 మంది వరకు ఇంటర్వ్యూ అపీర్ అయ్యారు. అందులో కేవలము 1009 మంది మాత్రమే ఫైనల్ సెలెక్షన్ అర్హులయ్యారు. ఎవరైతే సెలెక్షన్ కాలేదో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే మీకు ఇది మొదటి మెట్టు మాత్రమే. ఈ మొదటి మెట్టులో మీరు ఇంటర్వ్యూ వరకు రావటం అన్నది చాలా గొప్ప విషయం. దాంతో పాటుగా నెక్స్ట్ మళ్ళీ ఈ మే 25వ తారీఖున జరగబోతున్న సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇంకా కసితో, ఇంకా పట్టుదలతో, ఇంకొద్దిగా కష్టపడి బాగా ప్రయత్నించండి, బాగా రాయండి. మీకు ఖచ్చితంగా రాబోయే సివిల్ సర్వీసెస్లో సక్సెస్ సాధ్యమవుతుంది. అయితే మన సివిల్ సర్వీసెస్ ఈ సంవత్సరం సాధించిన ర్యాంకర్లు చూసుకుంటే మన ర్యాంకర్స్ 5th ర్యాంకర్ ఆకాష్ గార్, అలానే 14వ ర్యాంకు అభిషేక్ వశిష్ఠ్, అలానే దివ్యాంగ్ గుప్తా, అలా ఎంతో మంది ర్యాంకర్స్ ఆల్మోస్ట్ 90 ర్యాంకర్స్ మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సక్సెస్ సాధించడం జరిగింది. ఇందాక చెప్పినట్టు వీళ్ళందరి సక్సెస్లో ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ సక్సెస్ పాత్లో ఉండటం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సివిల్ సర్వీసెస్లో 1009 మందికి అందరికీ మా ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి మీ అందరికీ కంగ్రాచులేషన్స్.